తూర్పు దిక్కున ఆకాశంలో సింధూరంలాంటి లేత ఎరుపు రంగు కొత్తగా అలుముకోవడం మొదలైంది. రాత్రి నల్లటి తెర తొలగించి నీలాకాశాన్ని ఉదయపు వెలుగు మెల్లగా కౌగిలించుకుంది. తరతరాలుగా సూర్యలంకవారి ఇల్లు పాత పెంకుటిళ్లలో గూళ్లు కట్టుకున్న పావురాలు కొత్త రోజుని ఆహ్వానించడానికి సిద్ధమైనట్టుగా మెల్లటి ధ్వనిలో కూస్తూ ఉన్నాయి. 8 దశాబ్దాల ఎండనీవానని భరించి ఎన్ని కథలకూకాల మార్పులకు సాక్ష్యంగా నిలబడిన ఆ పెద్ద ఇల్లు తన వైభవమైన నిశ్శబ్దంలో ఆ ఉదయాన్ని స్వాగతించింది. లోపల ముందరి దర్వాజా దగ్గర తరాల చేతి స్పర్శతో నునుపుదేరిన టేకు చెక్కతో చేసిన పెద్ద ఆస్టరిస్క్ చాంతా ఖర్చీ రిక్లైనర్ ఆస్టరిస్క్లో సరస్వతమ్మ కళ్ళు తెరిచారు. నిద్రలేని ఆ రాత్రి అలసట ఆమె కనురెప్పలపై కనుపాపలా పేరుకుపోయింది. ప్రతి రాత్రి జ్ఞాపకాల ప్రవాహమే, కొన్నిసార్లు సంతోషంతో చాలాసార్లు బాధతో. ఎప్పటిలాగే కోడి కూయకముందే ఆమె లేచారు. అది ఆమె కాలం తప్పకుండా పాటించే ప్రార్థనలాంటి అలవాట్లలో ఒకటి. జీవితమే జ్ఞాపకాల అలవాటుగా మారిపోయినట్లు. మెల్లగా లేవగానే కీళ్లలో కొంచెం నొప్పిగా అనిపించిన రాలు కొద్దిగా బిగుసుకున్నాయి. చల్లటి నల్లరాతి నేలపై పాదాలు పెట్టి ఆమె నెమ్మదిగా నడిచారు. ప్రతి అడుక్కి ఆ పాత ఇల్లు ఆమెతో ఏదో గుసగుసలాడుతున్నట్లు. దూలంలోని మానుచెక్కలు కాలం భారాన్ని మోయలేక అలిగినట్లు శబ్దమిచ్చాయి. నేలమీది నల్లరాతికి మామూలు కన్నా ఎక్కువ చల్లగా ఉన్నట్లు అనిపించింది. ప్రతి స్పర్శలోనూ ప్రతి శబ్దంలోనూ జ్ఞాపకాలు వచ్చి చేరేవి. బావిగట్టున మెట్లు దిగుతుంటే తెల్లవారుజామున చల్లటి గాలి వాత్సల్యంతో ఆమెను తాకింది. నల్లరాతితో కట్టిన బావి లోతుల్లోకి చూసి ఒక నిమిషం నిలబడ్డారు. దాని చీకటి నీటి ఉపరితలంపై తన ప్రతిబింబం అస్పష్టంగా కనిపించింది. చాలా కాలంపాటు తాడు పట్టుకోవడం వల్ల గట్టిబారిన చేతులతో నీళ్లు చేది తలపై పోసుకున్నప్పుడు శరీరంతో పాటు మనసుకు ఒక చల్లదనం వ్యాపించింది. అది కేవలం స్నానం కాదు, రాత్రిపూట ఆలోచనల భారాన్ని కడిగివేసే ఒక ఆచారం కూడా. తడిచీర మార్చకుండా తులసి ప్లాట్ఫామ్ దగ్గర నూనె దీపం వెలిగించి కళ్ళు మూసుకుని ప్రార్థించినప్పుడు ఆమె పెదవులపై పిల్లల పేర్లే. నా గురువాయూరప్ప, మోహన్కి, లక్ష్మికి మంచి జరగని, ఎక్కడున్నా నువ్వే తోడుగా ఉండు. అమ్మ జ్ఞాపకం వాళ్లకి ఉండాలి. పూజాగదిలోని అగరుబత్తీ కర్పూరం మిశ్రమ సువాసన ఆ ఇంటి ప్రతి మూలకు ఒక విచారం యొక్క పొగలాగా వ్యాపించింది. గోడకు వేలాడదీసిన కాలం చెరపని నవ్వుతో కూడిన ఫోటోవైపు ఆమె చూశారు. రాఘవయ్యగారి బ్లాక్ అండ్ వైట్ చిత్రం, నుదుటిపై విభూది రేఖలు. విభూతి, సేక్రెడ్ యాష్, కళ్లలోని ప్రేమ ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లు. రాఘవయ్య, పిల్లల్ని ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉందని ఒక మాట అడగమని చెప్పండి. ఊరికే డబ్బు పంపిస్తే సరిపోతుందా అని అడగండి. మోహన్ ఇప్పుడసలు చిన్న చిన్న కబుర్లు చెప్పడం లేదు. లక్ష్మి గొంతు విని నెలలైంది. మనవరాళ్లకు అమ్మమ్మ గుర్తుందో లేదో. జవాబులేని ఆ సంభాషణలు ఆమె దినచర్యలో భాగం. ఆ చిత్రం ముందే ఆమె తన హృదయాన్ని తెరిచేది. గుండె తడిసే బాధలను పంచుకోవడానికి ఎవరూ లేని సంతోషాలను ఆ నిశ్చలమైన కళ్లతో చెప్పి ముగించేవారు. ప్రతి స్తంభం తలుపు కిటికీలో పిల్లల జ్ఞాపకాలు చెరగకుండా నిలిచాయి. మోహన్ ఆడుకునేటప్పుడు పడిపోయిన గుర్తుగుమ్మం మెట్టుపై ఇప్పటికీ ఉంది. ఎంత తుడిచినా చెరపలేని జ్ఞాపకంలా. లక్ష్మి మొదట అడుగులు వేసింది ఈ ముందు గదిలో నేరాఘవయ్యగారి వేలి కొనపట్టుకుని. వాళ్ల నవ్వుల ప్రతిధ్వనులు ఇప్పటికీ ఆ గోడల్లో వినిపిస్తున్నట్లు సరస్వతమ్మకు అనిపించేది. కాని ఇప్పుడా గోడలకు నిశ్శబ్దపు మందపాటి తెర మాత్రమే. వంటగదిలో బ్లాక్ టీ పెట్టుకుని తిరిగి ముందు గదికి వచ్చినప్పుడు ఏకాంతం ఒక నల్లటి దుప్పటిలా మళ్లీ ఆమెను కప్పేసింది. దూరంగా గుడిలోంచి వినిపించే వెంకటేశ్వర సుప్రభాతం కూడా ఆ శూన్యతను ఛేదించలేకపోయింది. ఆ పాట ముగిసినప్పుడు ఎదురు చూడాల్సింది మళ్లీ అదే నిశ్శబ్దమని ఆమెకు తెలుసు. వేడి టీ గ్లాసును చేతుల్లోకి తీసుకుని శూన్యంగా ఉన్న ఇంటి ముఖద్వారం వైపు కళ్ళు నిలిపి ఆమె కూర్చున్నారు. ప్రతి ఉదయం కొత్త ఆశతో వస్తుందంటారు గాని సరస్వతమ్మకు అది ఒక ఫోన్ కాల్ కోసం, పిల్లల గొంతు కోసం మరో ఎదురుచూపు మొదలు మాత్రమే. ముందరి గేటు దగ్గర సైకిల్ క్రీక్మనే బెల్ మోగినప్పుడే సరస్వతమ్మ ఆలోచనల్లోంచి బయటపడ్డారు. పాలవాడు గోపి. ఎప్పుడూ ఆ శబ్దమే ఆమె రోజుకు సజీవమైన ఆరంభాన్ని ఇచ్చేది. అమ్మా
అతను గట్టిగా పిలిచాడు. వస్తున్నా నాయనా. ఆమె మెల్లగా లేచి స్టీల్ పాత్రతో వెళ్లారు. పాలు పాత్రలో పోసేటప్పుడు అతను ఊరి విశేషాల ముచ్చట మొదలుపెట్టాడు. పక్క ఇంట్లో సరోజమ్మ కూతురికి పెళ్లి నిశ్చయమైంది. అమెరికా అబ్బాయట. మిమ్మల్ని పిలవడానికి వస్తారు. అవునా, మంచి విషయం. పిల్లలంతా ఒక దారికి రావడం చూడటమే ఒక సంతోషం. అమ్మ కాలునొప్పి తగ్గిందా? నిన్న వర్షం పడింది కదా, అందుకే అడిగాను. అతని ప్రశ్నలో ఆత్మీయత నిండి ఉంది. తగ్గింది నాయనా. మీ అమ్మ ఇచ్చిన ఆ మందు మంచిదే, ఆమె చిరునవ్వుతో చెప్పారు. మీ అమ్మను పలకరించానని చెప్పు. గోపి కేవలం పాలవాడు మాత్రమే కాదు సరస్వతమ్మకు, అతను సొంత కొడుకులాంటివాడు. అతని ఇంట్లో విశేషాలు వినడానికి తన వంతుగా ఏదైనా సలహా ఇవ్వడానికి ఆమె ఎప్పుడూ సమయం కేటాయించేవారు. కొద్దిసేపట్లోనే పేపర్వాడు రాము కూడా తన సైకిల్పై వచ్చాడు. అతను పేపర్ను అరుగుపై పెట్టి ఇచ్చాడు. అమ్మా, నిన్న మంత్రి రాజీనామా చేశాడు. తర్వాత అమెరికాలో ఏదో తుఫాను వచ్చిందట. లోకం పోతున్న పోకడే. అతను లోక విషయాలు ఆమెకు క్లుప్తంగా చెప్పాడు. ఏదైనా తిన్నావా రాము? ఆమె అతనిని కుశలమడిగారు. కూర్చో, ఒక గ్లాసు టీ పెట్టి ఇస్తాను. ఆ తర్వాత వచ్చింది కిరాణా షాపు సుబ్బరాజు. ముందురోజు చెప్పిన సరుకులతో ఒక గుడ్డ సంచిలో వచ్చాడు. సరస్వతమ్మ గారికి బీపీ టాబ్లెట్లు అయిపోతున్నాయా? నేను టౌన్ వెళ్ళినప్పుడు కొని తెస్తాను. అతను ఊరికే అడగలేదు, గుర్తుచేశాడు. వద్దు నాయనా, ఇంకా కొంచెం ఉన్నాయి, అయిపోగానే చెప్తాను. ఈ ముగ్గురే సరస్వతమ్మకు బయటి ప్రపంచంతో ఉన్న బంధం. వారి గొంతువారి ఉనికి ఆ రోజులకు కొంచెం జీవం పోసేవి. సొంత రక్త సంబంధం దూరం దేశాల్లో, మహానగరాల్లో జీవితాన్ని వెతుకుతుంటే ఎలాంటి సంబంధం లేని ఈ మనుషులు ప్రేమతో శ్రద్ధతో ఎప్పుడూ గేటు దాటి వచ్చేవారు. మధ్యాహ్నపు ఎండ బంగారు నీడ ముందు దర్వాజా దాటి అరుగుల స్తంభాలపై పడడం మొదలైంది. కాలం గడిచిన కొద్దీ గోధుమరంగు పట్టిన చాంత కర్చీపైముడతలు పడిన పేపర్ను విప్పుకొని కూర్చున్నారు సరస్వతమ్మ. అక్షరాలు కళ్లనుండి జారిపోతున్నాయి. నిజానికి ఆమె చదువుతున్నది జ్ఞాపకాలనే. ఈ ముందు గదిలో నవ్వుతూ ఆడుతూ పరుగులు తీసిన ఒక పిల్లాడి జ్ఞాపకం. దూరంగా ఎక్కడో బిజీగా ఉన్న కొడుకు జ్ఞాపకం. అప్పుడే ఇంటి నిశ్చలతను చీల్చుకుంటూ పాత ల్యాండ్లైన్ ఫోన్ గట్టిగా మోగింది. అదొక మామూలు రింగ్ టోన్ కాదు సరస్వతమ్మ, ఏకాంత గుండెకు తగిలిన అలారం. ప్రతి ఫోన్ కాల్కు ఆమె గుండె ఒకసారి జారిపోయేది. ఈ మధ్య ఫోన్ మోగేది ఇన్సూరెన్స్ వాళ్ల కోసమో లేదా మరణవార్త చెప్పడానికో మాత్రమే. రిసీవర్ దగ్గరికి నడుస్తుంటే కాళ్లకు మామూలు కన్నా ఎక్కువ వణుకు వచ్చింది. తెలియని నంబర్ చూసి గుండె ఒక్కసారి పట్టుకుంది. వణుకుతున్న చేతులతో ఆమె రిసీవర్ను చెవిదగ్గర పెట్టుకున్నారు. అవతలివైపు ఒక క్షణం నిశ్శబ్దం. తర్వాత సంవత్సరాల తరబడి ఎదురుచూసిన ఆ గొంతు. అమ్మా, నేనే మోహన్ని. ఆ ఒక్క పిలుపుతో సరస్వతమ్మ ప్రపంచం వెలిగిపోయింది. ఎండిపోయిన ఆమె గుండెపై ప్రేమ వర్షం కురిసినట్లు కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. నాయనా, నా కృష్ణ, ఏంట్రా ఈ నంబర్ నుండి? నీకు బావుందా? అక్కడ అందరికీ బాగుందా? పిల్లలు ఎక్కడా? లక్ష్మి ఏం చెబుతుంది? ప్రశ్నలు ఒక్కదాని తరువాత ఒకటిగా ఊపిరి ఆడనట్లు బయటికి వచ్చాయి. ఆ గొంతు సంతోషంతో వణికింది. అదంతా తర్వాత చెప్తాను. నేను పోయిన వారం పంపిన డబ్బు వచ్చిందా? అది బ్యాంకులో వేశావా? అతని మాటల్లో తొందర కనిపించింది. ప్రేమ పలకరింపుల కూక్షేమ సమాచారాలకు సమయం లేనట్లు ఖచ్చితమైన ఎజెండాలున్న ఒక వ్యాపార లావాదేవీలా. అమ్మ ప్రశ్నలన్నీ ఆ ఒక్క జవాబులో అప్రస్తుతమయ్యాయి. వచ్చింది నాయనా, నేను సుబ్బరాజుతో చెప్పి. ఆమె వాక్యం పూర్తి చేయకముందే అతను మళ్లీ అడ్డుపడ్డాడు. అదంతా సరే, ఇప్పుడు కొంచెం ఎక్కువ డబ్బు అత్యవసరం. ఇక్కడొక బిజినెస్ సమస్య. అది నేను తర్వాత వివరంగా ఫోన్ చేసి చెప్తాను. అమ్మ తక్షణమే బ్యాంకుకు వెళ్ళి ఒక 5 లక్షల రూపాయలు భాను అకౌంట్కి మార్చు. అతని నంబర్ నేను మెసేజ్ చేస్తాను. త్వరగా కావాలి ఈరోజే. అతని మాటల్లోని అధికారం, సహనం, లేనితనం సరస్వతమ్మ గుండెపై ఒక బరువు మోపింది. అదేంటి నాయనా, అంత డబ్బు అంత తొందరగా ఎందుకు? ఏంటి నీ సమస్య? నాతో చెప్పు. అమ్మకు తెలుసు కదా. అమ్మకు అదంతా తెలియాల్సిన అవసరం లేదు. అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబిస్తే చాలు. చెప్పింది చేయండి. నాకు ఇక్కడ 1000 ప్రశ్నలు విని కూర్చునే సమయం లేదు. నేను మళ్లీ ఫోన్ చేస్తాను. సంబంధం తెగిపోయింది. ఫోన్ అవతలి వైపు నుండి
సుదీర్ఘమైన బీప్ శబ్దం మాత్రమే. ఆ శబ్దం ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉంది. రిసీవర్ ఆమె చేతిలోనే ఉండి చల్లబడిపోయింది. సరస్వతమ్మ ముఖంలో విరిసిన సంతోషపు లేత వెలుగు పూర్తిగా మాయమైపోయింది. కొడుకు గొంతు విన్న ఉపశమనం కంటే అతని మాటల్లోని చల్లదనమే ఆమె గుండెల్లో లోతుగా నాటుకుపోయింది. డబ్బు లెక్కల మధ్య అమ్మకు బాగుందా అని ఊరికే ఒక మాట అడగడానికి అతను మర్చిపోయాడు. లేదంటే గుర్తుంచుకోవడానికి ప్రయత్నించలేదు. ఆమె తిరిగి చాంతా కర్చీలో వచ్చి కూర్చున్నారు. చేతిలోంచి జారిపోయిన పేపర్ గాలిలో మెల్లగా తిరుగుతోంది. శోక వార్తల కాలంలో ఎవరివో పేర్లు. ఆ సంభాషణ తర్వాత ఆమె మరింత ఒంటరి అయ్యారు. అంతవరకు ఇంటికి ఏకాంతపు వాసన ఉంటే ఇప్పుడు దానికి మరణపు వాసన కూడా తోడైందని ఆమెకు అనిపించింది. సొంత ఆశల మరణం. సాయంకాలం చీకటిలో ఆకాశం విచారంగా నిలిచింది. పెరటిలోని చెంపకపు చెట్టు ఆకుల్లో పడి వర్షపు చినుకులు సన్నటి సంగీతాన్ని సృష్టించాయి. బయట చినుకువాన ఒక సన్నని దుప్పటిలా భూమిని కప్పుతుంటే సరస్వతమ్మ తన గదిలోని పాత చెక్కపెట్టె దగ్గరికి నడిచారు. పాతవాసన వచ్చే ఆ పెట్టె తెరిచినప్పుడు లోపల భద్రంగా చుట్టి ఉంచిన ఫోటో ఆల్బం ఆమె చేతులకు తగిలింది. వెండి దారాలతో కుట్టిన ఆల్బం పైనున్న దుమ్మువేలితో తుడుస్తున్నప్పుడు జాపకాల ప్రపంచాన్నే ఆమె తన కోసం తెరుస్తున్నట్లు అనిపించింది. ప్రతి పేజీ ఒక కాలఘట్టంలోకి తలుపు. మొదటి పేజీలోనే రాఘవయ్య గారితో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పెళ్లి ఫోటో. సిగ్గుతో ముఖం దించుకుని పట్టుచీరలో ముస్తాబై నిలబడిన యువతి సరస్వతమ్మ. రాఘవయ్య గారి ముఖంలో గర్వం ప్రేమ నిండిన ఒక చిరునవ్వు ఉంది. ఆ చూపు ఇప్పటికీ తన చుట్టూ ఉందని ఊరికే గుర్తుచేసుకున్నారు. తరువాతి పేజీలు పిల్లల జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. పసిబిడ్డగా ఉన్న మోహన్ను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు గుండె నిండా నిండిన ఆనందం. లక్ష్మి తొలి నవ్వులు వారి అల్లరిపెంకితనం. అంతా నిన్న జరిగినట్లు. ముందు పళ్ళు ఊడిపోయి అమాయకంగా నవ్వుతున్న లక్ష్మీ చిత్రం చూసినప్పుడు తెలియకుండానే ఆమె పెదవులపై ఒక నవ్వు విరిసింది. నా చిలిపి ఆమె మెల్లగా పలికారు. పేజీలు తిప్పుతున్న కొద్దీ ఇంటి సంతోషభరితమైన రోజుల రంగుల చిత్రాలు కనిపించాయి. సంక్రాంతి పండుగ సమయంలో బంధువులు పిల్లలు అందరితో ఇల్లు నిండిన రోజులు. ముఖద్వారం నిండా రంగవల్లులు అరిటాకుపై వడ్డించిన పిండివంటల సువాసన పందేలా ఆర్భాటపు పిలుపులు. అన్నింటి మధ్యలో రాఘవయ్య గారి బిగ్గర నవ్వు ఒక పండుగలా నిండి ఉండేది. ఆనాటి ఆ సంతోషాలన్నీ ఇప్పుడొక మసకా ట్రామ్ కల మాత్రమే. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాని క్యాలెండర్లోని ఎర్ర అంకెల రూపంలో మాత్రమే. పిల్లలు పంపే డబ్బు బ్యాంకులో నిశ్చలమైన లెక్కల్లో పడుంటే ఈ పెద్ద ఇంట్లో సరస్వతమ్మ ఏకాంతానికి తోడుగా ఎవరూ రారు. ఈ ప్రేమ అంతా ఎక్కడికి మాయమైంది రాఘవయ్య? ఆమె ఆల్బంలోని చిత్రంపై వేలు ఆడిస్తూ అడిగారు. రాఘవయ్య గారి నవ్వుతున్న ముఖానికి జవాబులేదు. ఈరోజు ఈ ఇంటి ప్రతిమూలలో పేరుకుపోయిన నిశ్శబ్దానికి మరణపు చల్లదనం కూడా ఉందని ఆమెకు అనిపించింది. ప్రతి చిత్రమూ నేటి ఏకాంతపు లోతును పెంచడానికే తోడ్పడింది. జ్ఞాపకాల భారం పెరగడంతో ఆమె ఆల్బం మూసివేశారు. ఒక కన్నీటి బొట్టుకాలం చెరపని ఒక చిత్రంపై పడి చెదిరిపోయింది. రోజులు అలాగే గడిచిపోయాయి. జ్ఞాపకాల భారంతో సరస్వతమ్మ ఇంటి నిశ్శబ్దంలో రోజులు నెట్టుకొచ్చేవారు. ఒక మధ్యాహ్నం ముఖద్వారం వద్ద అడుగుల చప్పుడు విని ఆమె ముందు గదిలోకి చూశారు. గేటు దాటి తెలిసిన రూపం రావడం చూసి ఆమెకు ఆశ్చర్యమైంది. చెల్లెలి కొడుకు భాను. అతని చేతిలో పేపర్లో చుట్టిన ఏదో ఒకటి జాగ్రత్తగా ఉంది. పెద్దమ్మ. అతను స్థిరమైన గొంతుతో గట్టిగా పిలుస్తూ లోపలికి వచ్చాడు. అతని చేతిలోని పొట్లం నుండి వేడివేడి గారెలు, వాడా, డోనాట్స్, గుమగుమలాడే వాసన ఆ వాతావరణంలో నిండింది. అతని ఊహించని రాక సరస్వతమ్మ ఎండిన మనసులో ఒక సంతోషపు ఊటను మొలకెత్తించింది. అతను పరుగెత్తుకు వచ్చి ఆమె కాళ్ల దగ్గర పడి నమస్కరించాడు. ఏంట్రా నాయనా, ఈ దారికి ఏమీ చెప్పకుండా? ఆమె వాత్సల్యంతో అడిగారు. పెద్దమ్మను చూడాలని చాలా అనిపించింది. వెంటనే బయలుదేరాను. దుబాయ్లో ఉన్న మోహన్ అన్నయ్య లక్ష్మి అక్కయ్య వీడియో కాల్లో చూడొచ్చు కదా. మనం దగ్గరున్నవాళ్లం పరుగెత్తుకు రావాలి కదా. అతని మాటల్లో తేనె పూసినట్లు ఉంది. అతను ఆమె కాళ్లను మెల్లగా మసాజ్ చేశాడు. అతని ప్రేమ ప్రదర్శనలో సరస్వతమ్మ మనసు నిండిపోయింది. విశేషాలు చెబుతున్న మధ్యలో అతను కొత్త బిజినెస్ ప్లాన్ల గురించి ఉత్సాహంగా మాట్లాడాడు. అతని కళ్లల్లో పెద్ద కలల మెరుపు ఉంది.
సంభాషణ మధ్యలో అతను తెలివిగా విషయం వైపు మళ్ళాడు. పెద్దమ్మ తలుచుకుంటేనే నేను ఈ బిజినెస్ మొదలుపెట్టగలను. కొంచెం డబ్బు కావాలి. మోహన్ అన్నయ్యను అడిగితే లాభం లేదు. అతనికి ఇవన్నీ అర్థం కావు. పెద్దమ్మే నాకు ఏకైక ఆధారం. పెద్దమ్మ దీవెన ఆశీర్వాదం ఉంటే నేను బాగుపడతాను. అవసరం వినగానే సరస్వతమ్మ ముఖం వాడిపోయింది. ఇదివరకు చాలాసార్లు బిజినెస్ పేరు చెప్పి అతను పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. అదంతా వృథా చేసి పాడు చేయడమే ఫలితం. రాఘవయ్య గారు బతికి ఉన్నప్పుడు గట్టిగా చెప్పిన మాట ఆమెకు గుర్తుంది. భానుని ఇంట్లోకి రానివ్వకు సరస్వతి. అతని కళ్లల్లో ప్రేమ కాదు అత్యాశ ఉంది. అతను నిన్ను కూడా మోసం చేస్తాడు. ఆ మాటలు ఒక హెచ్చరికలా మనసులో మోగినా భాను ప్రేమ ప్రదర్శనల ముందు ఆమె ప్రతిఘటన బలహీనమైంది. ఈ లోకంలో పెద్దమ్మ తప్ప నాకింకెవరున్నారు? సొంత పిల్లలకు కూడా చూపించలేని ప్రేమ నాకు పెద్దమ్మపై ఉంది. అతను కళ్లనీళ్లతో చెప్పినప్పుడు ఆ తల్లి హృదయం కరిగిపోయింది. పిల్లలు కూడా చూపించని ఈ ప్రేమను తానెందుకు వద్దనుకోవాలి అని ఆమె మనసు గుసగుసలాడింది. అతని కళ్లల్లోని అత్యాశ నిప్పురవ్వలను ఆ తల్లి మనసు గుర్తించలేకపోయింది. ప్రేమ కోసం దాహం వేస్తున్న ఆ హృదయం అతని కపట మాటలను నమ్మింది. రాబోయే ఒక పెద్ద ప్రమాదానికి ఆ నిర్ణయమే ఆరంభమని ఆమెకు తెలియదు. ఉచ్చువాసన వేస్తున్న ఆ ప్రేమ ముందు ఆమె మళ్లీ ఓడిపోయారు. సోమవారం తెల్లవారుజామున సూర్యలంక గ్రామంలో మామూలులాగే ప్రశాంతంగా వెలిగింది. టీ కొట్టులోంచి సుబ్బరాజు రేడియోలోంచి వచ్చే లలిత గీతం సన్నటి బాణీతో పాటు గోపి తన పాత సైకిల్పై పాల ప్యాకెట్లతో ప్రయాణం కొనసాగించాడు. ప్రతి ఇంటి గడప దగ్గర అతని సైకిల్ ఆగుతుంది, బెల్ మోగుతుంది, పాల ప్యాకెట్ పెడుతుంది, ప్రయాణం కొనసాగుతుంది. అదొక తాళంలా సంవత్సరాలుగా అతని జీవితంలో భాగమైంది. సూర్యలంకవారి ఇంటి పెద్ద ముందరి గేటు దగ్గర సైకిల్ ఆపినప్పుడు అతని పెదవులపై ఒక చిరునవ్వు ఉంది. సరస్వతమ్మ రోజు ఆరంభం తన ఈ బెల్ శబ్దం వినడంతోనే. అతను గడప దగ్గర రాయిపై పాల ప్యాకెట్ పెట్టి మామూలులాగే బెల్ కొట్టాడు. టింగ్ టింగ్. కాని లోపలి నుండి మామూలు ప్రతిస్పందన లేదు. తలుపు తెరిచే శబ్దమూ లేదు. ఎవరు గోపినా అనే ప్రేమ నిండిన ప్రశ్న కూడా వినపడలేదు. సాధారణంగా ఈ సమయానికి పేపర్ చదవడానికో పాలు తీసుకోవడానికో ఆమె గడప దగ్గరే ఉంటారు. అమ్మ స్నానం చేస్తూ ఉంటుంది లేదా జపంలో ఉండి ఉంటుంది. అతను తనలో తాను సర్ది చెప్పుకున్నాడు. కొంచెంసేపు ఎదురుచూసినా ఎలాంటి అలికిడి లేకపోవడంతో అతను ప్రయాణం కొనసాగించాడు. అయినప్పటికీ మనసు మూలలో ఒక చిన్న కష్టం మిగిలిపోయింది. మంగళవారం ఉదయం అతను వచ్చినప్పుడు గుండె ఒక్కసారి పట్టుకుంది. నిన్న పెట్టిన పాల ప్యాకెట్ అలాగే గడపపై ఉంది. ఎండ తగిలి కొంచెం ఉబ్బిచీమలు దాని చుట్టూ ఒక దారి చేసుకున్నాయి. గోపి గుండెలో ఒక ఆందోళన పెరిగింది. సరస్వతమ్మ అలవాట్లు ఎప్పుడూ ఒక్కరోజు కూడా తప్పేవి కావు. జ్వరం వచ్చినా ఆమె తలుపు తీసి విషయం చెప్పేవారు. అతని గొంతు ఎండిపోయింది. సైకిల్ స్టాండ్లో పెట్టి అతను గేటు దాటి లోపలికి నడిచాడు. ముఖద్వారంపై రాలిన వాడమల్లి పూలు ఎవరూ ఊడవలేదు. తులసికోట దగ్గర దీపం నిన్న వెలిగించిన ఆనవాళ్లు లేవు. అతని హృదయస్పందన పెరిగింది. అమ్మా, సరస్వతమ్మా! అతను గట్టిగా పిలిచాడు. ప్రతిస్పందన లేదు. తట్టి పిలిస్తే వినపడే దూరంలో పక్క ఇళ్లున్నాయి కాని ఈ ఇంటి ఎత్తైన గోడల మధ్య ఒక ప్రపంచం ఒంటరిగా పడి ఉంది. అతను వెళ్ళి తలుపును గట్టిగా కొట్టాడు. లోపల కఠినమైన నిశ్శబ్దం మాత్రమే. మరణపు వాసన ఉన్న ఒక రకమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దానికి ఒక భయంకరత్వం ఉందని అతనికి అనిపించింది. అతని మనసులో భయం నల్లటి మేఘంలా పేరుకుపోయింది. ఇప్పుడిక ఏమీ సరిగా జరగదని అతని అంతరాత్మ హెచ్చరించింది. గోపి ఒక క్షణం అలాగే నిలబడిపోయాడు. తర్వాత ఏం చేయాలో తెలియక వెనక్కి తిరిగి సైకిల్ దగ్గరికి పరుగెత్తాడు. ప్రతి తొక్కులో అతని గుండె చప్పుడు పెరిగింది. సుబ్బరాజు టీ కొట్టు దగ్గరికి అతను ఉరుకుతూ చేరుకున్నాడు. సైకిల్ను పక్కన పడేసి కొట్టులోకి వెళ్లగానే అతని కంగారు చూసి అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు. ఏంట్రా గోపీ, ఆయాసపడుతున్నావు? సుబ్బరాజు టీ కొట్టడం ఆపి అడిగాడు. సరస్వతమ్మ తలుపు తీయడం లేదు. నిన్నటి పాలు అక్కడే ఉన్నాయి. అతను మాటల కోసం తడబడ్డాడు. విషయం తెలిసినప్పుడు సుబ్బరాజు ముఖంలో కూడా ఆందోళన కనిపించింది. దైవమా,
వారికి వేరే జబ్బు ఏమీ? అతను మాటలు మధ్యలో ఆపేశాడు. మనం ఇరుగుపొరుగు వారిని కూడా పిలుద్దాం. ఒంటరిగా లోపలికి వెళ్లడం సరికాదు అతను బాధ్యతగా చెప్పాడు. వారు పక్కనున్న రాఘవనాయుడు నిసుగుణాన్ని పిలిచారు. నలుగురూ ఆందోళనగా ఇంటివైపు నడుస్తుంటే ప్రతి ఒక్కరి మనసులో ప్రార్థనే. మళ్లీ వారు తలుపును బలంగా కొట్టారు. లోపల ఊపిరి కూడా ఆగిపోయినట్లుగా నిశ్శబ్దం. తలుపు పగలగొట్టడం తప్ప వేరే దారి లేదు రాఘవనాయుడు గట్టిగా చెప్పాడు. నలుగురూ కలిసి భుజాలతో తలుపును బలంగా తోశారు. కాలం చెల్లడం వల్ల కొంచెం వదులైన శతాబ్దపు జ్ఞాపకాలు మోస్తున్న ఆ టేకు తలుపు అంత తేలికగా లొంగలేదు. మళ్లీ మళ్లీ బలంగా తోసినప్పుడు ఒక నలిగే శబ్దంతో లోపలి గడియ విరిగి అది పూర్తిగా తెరుచుకుంది. లోపలికి వెళ్లిన వారి కళ్ళు మొదట చీకటికి అలవాటు పడడానికి సమయం తీసుకున్నాయి. తరువాత చూసిన దృశ్యం అది గుండెలు పిండేసింది. హాల్లోని సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అద్దాల అల్మారా ఒక పెంకు పగిలి నేలపై చెదిరి ఉంది. ఆ దృశ్యం యొక్క భయంకరత్వం నుండి వారు గదిలోకి అడుగుపెట్టినప్పుడు మంచం పక్కన నేలపై సరస్వతమ్మ కదలని శరీరం. చీర కొంగు మెడకు చుట్టుకుని బిగుసుకుని నిర్వికారమైన కళ్ళు బయటికి వచ్చి శూన్యంలోకి చూస్తున్నాయి. గదిలోని అల్మారా తెరిచి ఉందిబట్టలు పెట్టెలు తీసి పడేసి ఉన్నాయి. అయ్యో నా పెద్దమ్మా! గోపి ఏడుపు ఆ ఇంటి నిశ్శబ్దాన్ని ఛేదించుకుని బయటికి పెరిగింది. అది కేవలం ఒక ఏడుపు కాదు, ఆ గ్రామం మొత్తపు సామూహిక రోదనకు ఆరంభం. సైరన్ మోగించిన పోలీస్ జీప్ సూర్యలంక వారి ఇంటి తుప్పుపట్టిన గేటు దాటి ముఖద్వారం వైపు దూసుకొచ్చింది. వార్త తెలిసి పరుగెత్తుకు వచ్చిన గ్రామస్థుల అణిచిపెట్టిన సంభాషణలు వాతావరణంలో నిండిపోయాయి. ఇన్స్పెక్టర్ రఘురాం జీప్ నుండి దిగాడు. జనసమూహం అతనికి దారి ఇచ్చింది. ఇంటి ముందు అరుగుపై పక్కనున్న గోపి తెల్లబారిన ముఖంతో నిలబడి ఉన్నాడు. సారు, నేను పొద్దున్నే పాలు తీసుకువచ్చినప్పుడు. గోపి మాటలు ఆగిపోయాయి. రఘురాం ఏమీ మాట్లాడకుండా లోపలికి నడిచాడు. చల్లబడి గడ్డకట్టిన నిశ్శబ్దం లోపల పేరుకుపోయింది. హాల్లోని దృశ్యం అతని అనుభవజ్ఞులైన కళ్లకు చాలా విషయాలు స్పష్టం చేసింది. మంచంపై నిశ్చలంగా పడి ఉన్న సరస్వతమ్మ, శరీరంచిందరవందరగా పడేసిన సామాన్లు తెరిచి ఉన్న అల్మారా. ఒకే చూపులో ఇదొక దొంగతనం సమయంలో జరిగిన హత్య అని ఎవరైనా అనుకుంటారు. కాని ఇన్స్పెక్టర్ రఘురాం కళ్ళు అక్కడి కృత్రిమత్వాన్ని గుర్తించాయి. అల్మారా తెరిచి ఉన్నా విలువైన ఇత్తడి పాత్రలు, ఇతర పురావస్తువులు పోలేదు. ఒక హత్యను దాచిపెట్టడానికి మాత్రమే చేసిన ఒక దొంగతనం నాటకం. కొద్దిసేపట్లోనే ఫోరెన్సిక్ టీం పోలీస్ ఫోటోగ్రాఫర్ వచ్చారు. ఇంటి ప్రతి మూలను వారు కెమెరాలో బంధించారు. వేలిముద్రల కోసం వెతికారు. ఇన్స్పెక్టర్ రఘురాం ఇరుగు పొరుగువారి నుండి, గోపి నుండి స్టేట్మెంట్లు తీసుకున్నారు. చివరిసారిగా మీరెప్పుడు సరస్వతమ్మను చూశారు? ఆదివారం సాయంత్రం అరుగుపై దీపం వెలిగిస్తుండగా చూశాను. అది మామూలే. తరువాత బయటికి కనిపించలేదు. ఒక ఇరుగు పొరుగువారు గుర్తు చేసుకున్నారు. వారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు, కాని ఒక నవ్వు ఎప్పుడూ ఆ ముఖంలో ఉండేది. గ్రామమంతా ఆ వార్త ఒక నిప్పులా వ్యాపించింది. భయం, దుఃఖం ప్రతి ముఖంలోనూ కనిపించింది. ఆ అమాయకపు తల్లిపై ఇంత క్రూరత్వం ఎవరు చూపించగలిగారు? దేనికోసం? జవాబులేని ప్రశ్నలు గ్రామం మొత్తం నిద్రలేకుండా చేశాయి. సాక్ష్యాల సేకరణ కొనసాగుతోంది. అనుభవజ్ఞుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ గదిలోని మంచం కిందకి టార్చ్ కొట్టి చూశాడు. దుమ్ము పట్టి ఉన్న నేలపై అసాధారణమైన ఒక తెల్లటి వస్తువు మెరిసింది. అతను దాన్ని తీసుకున్నాడు. అది చుట్టిన ఒక చిన్న కాగితపు ముక్క. హంతకుడు ఎలాంటి సాక్ష్యాన్ని మిగల్చకుండా తిరిగి వెళ్ళిపోయానని నిర్ధారించుకున్నప్పుడు బహుశా విధి ఆ తల్లి చివరి రోదన కోసం చెవి ఒగ్గి ఉండవచ్చు. కానిస్టేబుల్ ఆ కాగితాన్ని ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. రఘురాం గ్లౌజులు వేసుకున్న చేతులతో దాన్ని చాలా జాగ్రత్తగా విప్పాడు. పాత క్యాలెండర్ నుండి చింపిన ఒక ముక్క అది. దాని పైవణుకుతున్న చేతి అక్షరంతో మరణంతో చివరి పోరాటంలో రాసిన ఒకే ఒక్క పేరు, 3 అక్షరాలు, భాను. ఆ పేరు ఇన్స్పెక్టర్ నుదిటిని ముడిపడేలా చేసింది. ఇంతవరకు చెల్లాచెదురుగా ఉన్న అనుమానాలు ఒక బిందువుపై కేంద్రీకరిస్తున్నట్లు అతనికి అనిపించింది. ఎవ్రీ భాను? అతను గట్టిగా అడిగాడు. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న సుబ్బరాజు ముందుకు వచ్చాడు. సారు, అది సరస్వతమ్మగారి చెల్లెలి కొడుకు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు. అమ్మకు అతనిపై చాలా ప్రేమ.
ఆ మాటలు విన్నప్పుడు ఇన్స్పెక్టర్ మనసులో అనుమానం యొక్క విత్తనం లోతుగా పాతుకుపోయింది. ప్రేమ కొన్నిసార్లు అతిపెద్ద మోసపు ఉచ్చు అవుతుందని అతనికి తెలుసు. మరణవార్త తెలిసి కొడుకు మోహన్ కూతురు లక్ష్మి దుబాయి నుండి, నగరం నుండి మరుసటి రోజే పరిగెత్తుకు వచ్చారు. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఇంటికే వచ్చారు. తెల్లటి గుడ్డలో చుట్టి ఉన్న అమ్మ చలనంలేని శరీరం చూసి వారు గట్టిగా ఏడ్చారు. వారి రోదన ఆకాశానికి ఎగిరింది చూస్తున్న అందరి కళ్లను తడిచేసింది. అయితే ఆ దుఃఖ ప్రదర్శనపై నేరం యొక్క కఠినమైన నీడపడింది. బతికి ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా ప్రేమనివ్వడం మర్చిపోయినందుకు వారి మనసు లోలోపల కాలిపోయింది. చుట్టూ ఉన్నవారి జాలి నిండిన చూపులు వారికి భరించలేకపోయారు. ఆ చూపుల్లో మీరు తోడుగా ఉండి ఉంటే, అప్పుడప్పుడు ఫోన్ చేసి ఉంటే, బహుశా ఇలా జరిగి ఉండేది కాదు అనే ఒక నిశ్శబ్ద నింద దాగి ఉంది. 1000 మంది మధ్యలో ఉన్నా వారు ఒంటరిగా ఉన్నారు. శవపేటికలో ఉన్న అమ్మలాగే. దొరికిన ఏకైక సాక్ష్యం ఆధారంగా పోలీసులు భానుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. విచారణ మొదట్లో అతను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఎలాంటి భావమార్పు లేకుండా అతను ఇన్స్పెక్టర్ ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. సారు, నేను పొద్దున్నే పాలు తీసుకువచ్చినప్పుడు గోపి మాటలు ఆగిపోయాయి. రఘురాం ఏమీ మాట్లాడకుండా లోపలికి నడిచాడు. చల్లబడి గడ్డకట్టిన నిశ్శబ్దం లోపల పేరుకుపోయింది. హాల్లోని దృశ్యం అతని అనుభవజ్ఞులైన కళ్లకు చాలా విషయాలు స్పష్టం చేసింది. మంచంపై నిశ్చలంగా పడి ఉన్న సరస్వతమ్మ, శరీరంచిందరవందరగా పడేసిన సామాన్లు తెరిచి ఉన్న అల్మారా. ఒకే చూపులో ఇదొక దొంగతనం సమయంలో జరిగిన హత్య అని ఎవరైనా అనుకుంటారు. కాని ఇన్స్పెక్టర్ రఘురాం కళ్ళు అక్కడి కృత్రిమత్వాన్ని గుర్తించాయి. అల్మారా తెరిచి ఉన్న విలువైన ఇత్తడి పాత్రలు, ఇతర పురావస్తువులు పోలేదు. ఒక హత్యను దాచిపెట్టడానికి మాత్రమే చేసిన ఒక దొంగతనం నాటకం. కొద్దిసేపట్లోనే ఫోరెన్సిక్ టీం పోలీస్ ఫోటోగ్రాఫర్ వచ్చారు. ఇంటి ప్రతి మూలను వారు కెమెరాలో బంధించారు. వేలిముద్రల కోసం వెతికారు. ఇన్స్పెక్టర్ రఘురాం ఇరుగుపొరుగు వారి నుండి, గోపి నుండి స్టేట్మెంట్లు తీసుకున్నారు. చివరిసారిగా మీరెప్పుడు సరస్వతమ్మను చూశారు? ఆదివారం సాయంత్రం అరుగుపై దీపం వెలిగిస్తుండగా చూశాను. అది మామూలే. తరువాత బయటికి కనిపించలేదు. ఒక ఇరుగుపొరుగువారు గుర్తు చేసుకున్నారు. వారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు, కాని ఒక నవ్వు ఎప్పుడూ ఆ ముఖంలో ఉండేది. గ్రామమంతా ఆ వార్త ఒక నిప్పులా వ్యాపించింది. భయం, దుఃఖం ప్రతి ముఖంలోనూ కనిపించింది. ఆ అమాయకపు తల్లిపై ఇంత క్రూరత్వం ఎవరు చూపించగలిగారు? దేనికోసం? జవాబు లేని ప్రశ్నలు గ్రామం మొత్తం నిద్రలేకుండా చేశాయి. సాక్ష్యాల సేకరణ కొనసాగుతోంది. అనుభవజ్ఞుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ గదిలోని మంచం కిందకి టార్చ్ కొట్టి చూశాడు. దుమ్ము పట్టి ఉన్న నేలపై అసాధారణమైన ఒక తెల్లటి వస్తువు మెరిసింది. అతను దాన్ని తీసుకున్నాడు. అది చుట్టిన ఒక చిన్న కాగితపు ముక్క. హంతకుడు ఎలాంటి సాక్ష్యాన్ని మిగల్చకుండా తిరిగి వెళ్ళిపోయానని నిర్ధారించుకున్నప్పుడు బహుశా విధి ఆ తల్లి చివరి రోదన కోసం చెవి ఒగ్గి ఉండవచ్చు. సరస్వతమ్మ అంత్యక్రియల కోసం గ్రామం మొత్తం ఆ ఇంటి ముఖద్వారం దగ్గర చేరింది. చితికి నిప్పు పెడుతున్నప్పుడు కొడుకు మోహన్ గట్టిగా ఏడ్చాడు. కాని ఆ కన్నీళ్లకు బయటి ఆర్భాటం యొక్క రంగు ఉంది. దానికన్నా ఆత్మవిశ్వాసం ఒక రకమైన మొద్దుబారిన స్థితిలో దూరంగా నిలబడి ఉన్న గోపిరాము సుబ్బరాజు కళ్ల నుండి రాలిన నిశ్శబ్దపు బొట్లకు ఉంది. వారు కోల్పోయింది ఒక బంధువును కాదు, ప్రతిరోజూ ఒక చిరునవ్వుతో వాత్సల్యంతో తమను సొంతమని గుర్తుచేసిన ఒక తల్లిని. ఆ ఇంటికి ఐశ్వర్యం వెలుగు సరస్వతమ్మ. అన్ని కార్యక్రమాలు ముగిసి మోహన్, లక్ష్మి ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. రోజులు గడిచాక తమ స్వస్థలానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇల్లు శుభ్రం చేస్తుండగా అమ్మ పాత డైరీ ఒకటి వారికి దొరికింది. దుమ్ముపట్టిన దాని పేజీలు వారు తిప్పారు. అందులో నిండా వారి చిన్ననాటి జ్ఞాపకాలు, వారి కోసమైన ప్రార్థనలు మాత్రమే. ఈరోజు మోహన్ ఫోన్ చేశాడు. అతనికి చాలా బిజీగా ఉందని చెప్పాడు. పర్లేదునా బిడ్డా, సుఖంగా ఉంటే చాలు. ఈరోజు లక్ష్మి పుట్టినరోజు. ఆమెకి ఇష్టమైన ఆడ పదమన్ స్వీటీ పుడ్డింగ్ నేను వండాను. ఇక్కడ ఒంటరిగా కూర్చుని తిన్నాను. నా బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ప్రార్థించాను. ప్రతి వాక్యమూ ఒక నిప్పుకణంలా వారి గుండెల్లో పడింది. ఆలస్యమైన ఒక గుర్తింపులో వారు తమను తాము శపించుకున్నారు. ప్రేమను ఇవ్వాల్సిన సమయంలో
ఇవ్వకుండా మరణం తర్వాత విలపించడంలో ఏమర్థముంది? ఆ పెద్ద ఇల్లు, దాని స్తంభాలతో గోడలతో వారిని చూసి వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. అమ్మ జ్ఞాపకాలు ఒక భూతంలా ఆ ఇంటి ప్రతి మూలలో వారిని వేధించాయి. నెలలు గడిచిపోయాయి. సూర్యలంక వారి ఇల్లు ఎవరూ లేకుండా తాళం వేసి పడి ఉంది. దాని గేటుకు గాలికి ఊగుతున్న తుప్పు పట్టిన ఒక బోర్డు వేలాడుతోంది. అమ్మకానికి, ఫర్ సేల్. ప్రతిరోజూ ఉదయం ఆ దారిలో వెళ్లేటప్పుడు పాలవాడు గోపి ఒక క్షణమక్కడ చూసి నిలబడతాడు. అతని మనసులో గేటు తెరిచి చిరునవ్వుతో పాలపాత్రతో నిలబడిన సరస్వతమ్మ రూపం కనిపిస్తుంది. రక్త సంబంధాల కన్నా కొన్నిసార్లు ప్రేమబంధాలే గొప్పవని ఆ గ్రామానికి నేర్పిన ఒక నిశ్శబ్ద స్మారకంగా ఆ ఇల్లు అక్కడ నిలిచి ఉంది. జ్ఞాపకాల్లో మాత్రమే జీవించే ఒక తల్లి కథా జ్ఞాపకాలను సజీవంగా హృదయంలో దాచుకున్న కొందరు మంచి మనుషుల కథ మిగిలిపోయింది. కాలం చెరపకుండా జ్ఞాపకాలు చావకుండా.